ఏపీ సీఎం జగన్ పై ఏపీసీసీ చీఫ్ షర్మిల చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఏపీలో వైఎస్ షర్మిల హడావిడి చూశాక తాము జాలిపడుతున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి వైఎస్ కుటుంబానికి అన్యాయం చేసిందన్నారు. షర్మిల వాడిన భాష యాస సరికాదన్నారు. వైఎస్ఆర్ ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి జగన్ నిబద్ధతతో పనిచేస్తున్నారన్నారు. వైఎస్ఆర్ వారసుడిగా సీఎం జగన్ ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారని సజ్జల తెలిపారు. ప్రత్యేక హోదాపై మాట్లాడుతున్న షర్మిల ఆనాడు విభజన చట్టంలో కాంగ్రెస్ ఎందుకు పెట్టలేదో సమాధానం చెప్పాలన్నారు. అన్యాయం చేయడంతో పాటు కుటుంబానికి ఎట్లా ద్రోహం చేసింది. రాజశేఖర రెడ్డి గారు అయితే 2 సార్లు ఆ పార్టీ కేంద్రంలో అధికారం రావడానికి ఆయన చేసిన కృషి ప్రధాన కారణమని అప్పుడు ప్రధాని కూడా మన్మోహన్ సింగ్ గారు కూడా చెప్పిన రాజశేఖర రెడ్డి గారు అక్రమ కేసులు బనాయించి నేరుగా రాజశేఖర రెడ్డి గారి పేరు ఛార్జ్షీట్లు కూడా పెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. సోనియా గాంధీ గారు చెప్తేనే పెట్టామని చెప్పి తర్వాత శంకర్రావు గారు ఆయనే తనంతట తానే మీడియాతో కూడా చెప్పారు. రాష్ట్రంలో ఉనికి లేని పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఉన్నట్టుండి ఆమె వచ్చి అక్కడ కొద్దిమంది చేరిన దగ్గర హఠాత్తుగా ఆవేశంగా ఒక్కసారిగా భాష యాస కూడా మార్చి గత 10 ఏళ్లలో రాష్ట్రానికి ఎంత అన్యాయం జరిగిందో ముక్కును బట్టి వరుసపెట్టి తనకు తోచినవి చంద్రబాబు నాయుడు రోజు ఏ డైలాగులు చెప్తాడో అవే మాట్లాడతాడు. జగన్ రెడ్డి అన్నారు, నీ ఎంత అన్నారు. నేను రాజకీయ ప్లాట్ఫామ్ మీద నుంచి దిగిన తర్వాత ఈ పాత్రలో నేనేం మాట్లాడాలని అవి మాట్లాడుతున్నానంటే మాట్లాడాను. తెలంగాణలో కాంగ్రెస్ ఉంది కదా, అక్కడే ఎందుకు చేయలేకపోయారు? అక్కడ నుంచి ఇక్కడికి ఉన్నటువంటి డెప్యుటేషన్ లాగా ఉన్నట్టు హఠాత్తుగా ఇక్కడికి రావడం ఎందుకు? ఎవరి ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయడానికి? ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఎన్నికల్లో నోటాకు వచ్చిన ఓట్ల శాతం కంటే కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్ల శాతం తక్కువ. మరి ఆ పార్టీ తరఫున వచ్చి రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాలనే లక్ష్యంతో ఆ పార్టీకి వచ్చి ఇక్కడొచ్చి ఆమె చేయగలిగింది ఏముంది? చేయడానికి అవకాశం ఉండేది తెలంగాణలో ఉంది. ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో 63 సీట్లే వాళ్ళకి వచ్చింది. అత్యవసర దీంతో బయట ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారికి అక్కడ కూడా బాగా పేరు ఉంది. రాజశేఖర రెడ్డి గారి పేరు కాంగ్రెస్ నాయకులు కూడా అక్కడ యథేచ్ఛగా వాడుకున్నారు మన ఎన్నికల్లో. మరి ఎందుకు వచ్చారు? ఆమె లక్ష్యం రాహుల్ గాంధీ గారు చేయాలనో ఇంకోటో కాదు, సిబిఎన్ చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ ముఖ్యమంత్రి చేయడం ఎట్లా అని ఉన్నట్టుంది. చంద్రబాబు నాయుడు ఏదైతే ఆయన టార్గెట్ పెట్టుకున్నారో ఆయనకున్న అన్ని అస్త్రాలను ప్రయోగించడంతో పాటు ఆఖరణ దీన్ని కూడా తీసుకొస్తే ఎంతో కొంత వైఎస్ఆర్ అభిమానుల ఓట్లు కానీ ఇంకోటి కానీ ఏదైనా చీల్చడానికి ఉపయోగపడతాయేమో. మళ్ళీ ఆయనకు సోకాల్డ్ యాంటీ ఇన్కంబెన్స్ ఓట్లు చేరకూడదు. మళ్ళీ అవి ఎక్కువ చేస్తే డేంజర్. అంతవరకే పోవాలి. అందుకోసమే టార్గెట్. అసలు ఈ రాష్ట్రానికి ఎవరన్నా అన్యాయం చేసిన పార్టీ ఉందంటే చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కాయ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేసింది. దాంతోనే అన్యాయంగా ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయింది. అవశేష ఆంధ్రప్రదేశ్ అనేది చిన్న ముక్క మనకి ఇచ్చేసి పంపించారు. వితౌట్ డ్యూ జరగాల్సినవన్నీ ఇవ్వాల్సినవి మన హక్కులు ప్రొటెక్ట్ చేయకుండా స్పెషల్ స్టేటస్ లాంటిది చట్టంలో చేర్చకుండా ఈరోజు ఏమి అడుగుతున్నారు? స్పెషల్ స్టేటస్ గురించి ఎవరు పోరాడారని? అసలు పోరాడాల్సిన అవసరం ఉంది? చీల్చిందే కాంగ్రెస్ పార్టీ. ఏ ప్లాట్ఫామ్ మీద మీరు నిలబడి స్టేజ్ మీద మీరు నిలబడి మాట్లాడినారో, శనిలో మాట్లాడారో, ఈరోజు అధ్యక్ష పదవి తీసుకుంటూ ఆ పార్టీనే కదా మొత్తం అన్యాయం చేసింది. స్పెషల్ స్టేటస్ అనేది ఇవ్వాలనుకుంటే చట్టంలో ఎందుకు పెట్టలేదు? ఆ రోజు చట్టంలో పెట్టి ఉంటే ఇది కాక రాజధానికి సంబంధించినంత వరకు లిబరల్గా బడ్జెటరీ సపోర్ట్ ఇస్తామని సెంటర్ నుంచి అది కూడా చట్టంలో పెట్టింటే తర్వాత పరిస్థితి ఇల్టెందుకు తయారవుతుంది? ఒక్కసారి తాను చేసిన తప్పు తాను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సింది పోవచ్చు ఆ పార్టీ. దానికి మూల్యం చెల్లించింది. అందుకే అడ్రస్ లేకుండా పోయింది. ఈరోజు ఆ పార్టీ తరఫున ఇప్పుడు షర్మిల మోకాలు తప్పించుకొని జగన్మోహన్ రెడ్డి గారిని మమ్మల్ని అడుగుతోంది. చిత్రంగా ఉంది.